నమస్తే అందరికీ. ఆయన చంద్రశేఖర్. ఒక 20 ఏళ్ల క్రితం ఒక 2000 రూపాయలు, 20 ఏళ్ల క్రితం 2000 రూపాయలు అవసరం ఉండి నా సొంత విషయాన్ని మీడియా ద్వారా తెలియజేస్తాను ప్రజలకు. వేరే వ్యక్తులను అడిగితే నా సొంత గూటి వ్యక్తులే అతనికి ఇవ్వకండి 2000 రూపాయలు అని చెప్పిన రోజులు ఉన్నాయి. ఆ చెప్పిన ఎవరైతే చెప్పారో నేను అడిగిన వ్యక్తి 2000 రూపాయలు అప్పు అడిగాను కదా, ఆ వ్యక్తులతోనే తర్వాత కాలంలో 5 లక్షల రూపాయల వరకు నాకు అప్పు ఇచ్చిన రోజులు ఉన్నాయి. 5 లక్షలు, 2000 రూపాయలు ఇవ్వని వ్యక్తి, నా వ్యక్తులు సొంత వ్యక్తులు చెప్తే ఇవ్వలేని వ్యక్తి, అదే రాబోయే కాల భవిష్యత్తు పునాదులు ఏ విధంగా ఉంటాయనే ఆలోచన చేస్తే 5 లక్షల రూపాయలు దాదాపు అంటే ఒక 15 లక్షల రూపాయల వరకు నాకు క్రెడిట్ ఇచ్చిన కాలం ఉంది, రోజులు ఉన్నాయి. మళ్ళీ తర్వాత నేను వాళ్ళకు ఇవ్వడం కూడా జరిగింది అయింది. కాబట్టి చాలా వరకు గమనించండి, ప్రజల ఆలోచన విధానాలు ఆ విధంగా ఉంటాయి. ఎందుకంటే సమయం సందర్భం వస్తుంది కాబట్టి ఈ విషయం చెప్పాలనుకున్నాను. కాబట్టి ప్రజలు మంచి ఆలోచన విధానాలతో ఉండండి. ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ అనే ఆలోచన కాకుండా మన ఆలోచన కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి